హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ రోజు అయితే మీ అందరితో పాటు మేము తిరుమలకి వెళ్ళే ట్రిప్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా. అండ్ నిన్న వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట ఇది. అండ్ నిన్న మేము మంచిగా పూజ అంతా చేసేసుకొని ఇంకా లగేజ్ అంతా తీసుకొని స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. అండ్ చాలా ఎక్సైట్మెంట్గా, చాలా హ్యాపీగా అయితే గట్టిగా మొక్కుకొని మరీ వెళ్తున్నాం అనమాట. అండ్ తొందరగా దర్శనం అవ్వాలి. చాలామంది మాకు తెలిసిన, అంటే అక్కడ పైన పనిచేసే వాళ్ళు ఉంటారనమాట కొండపైన. మా వారి ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా మా వారు కనుక్కుంటే ఒకటే అన్నారు, చాలా రష్ ఎక్కువగా ఉంది, అస్సలు మీరు ఇప్పుడు రాకండి, అండ్ నెక్స్ట్ వీక్ సెకండ్ సాటర్డే అట్లా వస్తుంది కదా అప్పుడు రండి, కొంచెం అప్పుడు కాలేజీలు స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి రష్ ఉండదు అనేసి అన్నారు. అయినా కూడా మా వారు వెనకడిగేశారనమాట, వద్దులే మనం నెక్స్ట్ వీక్ వెళ్దామని చెప్పి. కానీ మేము గట్టిగా అనుకున్నాం కదా, మళ్ళీ ఆపామంటే ఇంకా అస్సలు ఇంకా శ్రీవారికి కోపం వచ్చేస్తుంది కొండపైన అని చెప్పేసి మొత్తానికైతే మేము ఇంకా బలవంతంగా, అంటే నా బలవంతంగా స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను అనుకున్నాను కదా ఖచ్చితంగా వెళ్ళిపోదాము, అనుకుంటే మళ్ళీ ఆగకూడదని నా మెంటాలిటీ అనమాట. ఏ పనులైనా అంతే, నేను అనుకున్నానంటే ఖచ్చితంగా చేసేస్తాను, వద్దనుకుంటే ఇంక దాని జోలికి వెళ్ళను అనమాట. ఇంకా అలానే గట్టిగా అనుకున్నాను. ఇంకా మా వారు కూడా ఒప్పుకున్నారు, సరే నీ ఇష్టం అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రష్ ఎక్కువ ఉందని ఇబ్బంది పడకూడదు అన్నారు. నీకెందుకు, బయలుదేరదాం పదా అని చెప్పేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఫ్యామిలీ ఫోటో ఒకటి తమ్నైల్ కోసం తీసుకుంటాను రండి అంటే కూడా మా వారు చూడండి అసలు కెమెరా పక్క చూస్తున్నారేమో. ఇంకా సరే అలా నవ్వుకుంటూ స్టార్ట్ చేసేసాం హ్యాపీగా మా జర్నీ అయితే. ఇంకా అలా బస్సు ఎక్కగానే ఫుల్గా నిద్రపోయామన్నమాట. ఇంకా మంచిగా నిద్ర వచ్చేసింది. పొద్దు నుంచి హౌస్ క్లీన్ చేసుకొని బాగా కష్టపడిపోయాను కదా, సో దానివల్ల నిద్రపోయాము. వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా డైరెక్ట్ తిరుపతికి వచ్చేసాము. తిరుపతికి రాగానే మనకి కింద భూదేవి కాంప్లెక్స్లో అయితే మనకి టోకెన్స్ ఇస్తున్నారు సర్వదర్శనానికి నడిచెళ్ళే వాళ్ళకి. ఇంకా అవి దొరికాయంటే మన అదృష్టం, తొందరగా దర్శనం అయిపోతుంది. సో ఇంకా మొత్తానికైతే ఇంత రష్లో కూడా మనకి చూద్దాం, ఒకవేళ తొందరగా దర్శనం అవుతుందేమో అన్న ఉద్దేశంతో టోకెన్స్ కోసం అయితే క్యూలోకి వెళ్తున్నాం. పరిగెత్తుకొని మరీ వెళ్తున్నాం అనమాట. మేము ఒక 3.5 అవర్కి మనకి మొత్తానికి టోకెన్స్ అయితే వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, సో 3.5 అవర్ కష్టపడితే క్యూలో మాకు సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం టికెట్స్ అయితే వచ్చాయన్నమాట. మొత్తానికి ఫ్రీ నాన్న, డబ్బులు కట్టే పనిలే. సో మొత్తానికైతే ఫ్రీ టికెట్స్ తీసుకొని పార్క్ ఉంది ఇక్కడ పక్కనే, ఆ పార్క్లోకి వచ్చి కూర్చున్నాం. సో మనకి రేపంటే ఈరోజు సండే వచ్చాం కదా, మండే రోజు నైట్ 7 PM దర్శనం ఇచ్చారన్నమాట. మండే కదా అంటే మంగళవారంకా, మంగళవారం నైట్ 7 గంటలకు. సో ఓకే ఫ్రెండ్స్, మేము సోమవారం రోజు నైట్ 12:30 వరకు కష్టపడి ఫ్రీ టికెట్స్ తీసుకున్నాం. సో మంగళవారం రోజు నైటు 7 గంటలకి మాకు దర్శనంకి టికెట్స్ ఇచ్చారనమాట, టైమింగ్ ఇచ్చారు. సో మండే అంతా ఇంకా నిదానంగా స్టెప్స్ ఎక్కడము, మొక్కు తీర్చుకోవడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి మా వారు గుండు కొట్టుకుంటారు, తర్వాత మేము స్నానాలు చేసుకొని రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఇది ఇప్పుడు ఈ హాలిడేస్ టైంలో రాకూడదు అందుకే, కాకపోతే ఇంకా మాకు మళ్ళీ కుదరదని చెప్పేసి వచ్చామా. 3.5 అవర్ టికెట్కే కష్టపడ్డాం. ఇంకా దర్శనానికి 2 days అనమాట. మండే అంతా ఖాళీ, ట్యూస్డే రోజు మండే అంటే అదే ఈ రోజే. ఇంకా మేమైతే ఆ రోజు నైట్, అంటే సోమవారం రోజు అర్ధరాత్రి 12:30 టోకెన్స్ తీసుకున్నామని చెప్పాను కదా. ఇంకా దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలో అర్థం అవ్వలేదు అనమాట. ఇంకా దర్శనం అయితే మనకి మరుసటి రోజు, అంటే సోమవారం కాదు మంగళవారం రోజు నైట్కి ఇచ్చారు. సో 7 కంతా మనం క్యూలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఎప్పుడు దర్శనం అయితే తెలియదు. ఇంకా మొత్తానికి ఏం చేయాలో తెలియక ఇక్కడ పక్కన భూదేవి కాంప్లెక్స్ పక్కన అయితే మనకి పార్క్ ఉందన్నమాట. ఇదిగోండి అక్కడ చూపిస్తున్నారు కదా, అది భూదేవి కాంప్లెక్స్ అనమాట. అక్కడ టోకెన్స్ అనేది 12:30 నుంచి 12 నుంచి తర్వాత 2:30 వరకు 1:30 వరకు ఇస్తారు టైమింగ్ ప్రకారం అనమాట. ఆ లోపల దొరికిన వాళ్ళకి అదృష్టం, లేని వాళ్ళకి లేదనమాట. ఇంక మొత్తానికి నైట్ అంతా పార్క్లోనే పడుకున్నాం. ఇంకా హోటల్కి వెళ్ళేసి మంచిగా టిఫిన్ అవి తిన్నామన్నమాట. ఇంకా తినేసిన తర్వాత ఆలోచించాము ఇంకెక్కడైనా దగ్గరలో ఒకవేళ టెంపుల్స్ ఉంటే వెళ్దామా అన్నట్టుగా. కాకపోతే ఇంక అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదండి, అంటే అర్ధరాత్రి కదా, టెంపుల్స్ కూడా క్లోజ్లో ఉంటాయి. సో ఇంకెందుకులే ఆడపిల్లల్ని తీసుకొని అదంతా తిరగడం అని చెప్పేసి, అంటే బయట ఎందుకులే, మనకు అసలే దొంగల భయం ఎక్కువ కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా పార్క్లోనే పడుకొని మంచిగా నిద్రపోయామన్నమాట. సో ఇంకా కాసేపు అట్లా ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు కూర్చొని టైం స్పెండ్ చేసి చక్కగా మాట్లాడుకుంటూ, ఇంకా అక్కడ ఎవరో ఒకరు మాట్లాడిస్తూ ఉంటారు కదా. అలా ఇంకొకటి ఏమంటే, అసలు మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఈసారి ఎక్కువ మంది ఫాలోవర్స్ అయితే నన్ను గుర్తుపట్టడం జరిగిందనమాట.
యూట్యూబ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఫ్యామిలీస్ అది కూడా వచ్చి నన్ను పలకరించుకొని వెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా వాళ్ళని అడిగాను అనమాట, వీడియో తీసుకోనా అంటే, అంటే వాళ్ళది భాష కూడా తెలుగే, కాకపోతే లాంగ్వేజ్ స్లాగ్ ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట నేను ఏం మాట్లాడుతున్నా. సరే ఇంకా వీడియో ఎందుకు వచ్చిన గోలని చెప్పేసి ఇంక నేనైతే వాళ్ళందరి ఫ్యామిలీస్ లాగా వచ్చి అందరూ మా పిల్లలు మీ వీడియోస్ అంటే చాలా ఇష్టపడతారు, డైలీ మేము మర్చిపోయిన మా పిల్లలు చూస్తుంటారంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అరే చిన్న పిల్లలు కూడా నా వ్లాగ్స్ చూసే అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ నుంచి ఫాలోవర్స్ అయితే బోల్డ్ ఎంతమంది అండి, అసలు అడుగడకి పలకరిస్తూనే ఉన్నారనమాట. చాలా చాలా హ్యాపీ, ఎందుకో తెలియదు ఈ ట్రిప్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా టిఫిన్ సంగతికి వస్తే ఇక్కడ అంతా కూడా మసాలా దోశలు, కారం దోశలు, ఇంకా ప్లెయిన్ దోశలే దొరుకుతున్నాయి. సరే మొత్తానికైతే మేము ప్లెయిన్ దోశ తీసేసుకున్నాము, లైట్గా టిఫిన్ తిందాం చాలే అని చెప్పేసి ఇంక తినేసి వెళ్ళి పార్క్లోనే పడుకొని నిద్రపోయాము. అంటే నిద్రపోయామంటే ప్రాపర్గా నిద్రపోలేదు కానీ ఆ దోమలు లేకపోతే చలి అలా ఉంటుంది కదా, మేము ఏం తీసుకెళ్ళలేదనమాట. అంటే మాకు తొందరగా దర్శనం అయిపోతుందిలే అన్నట్టుగా మా ప్లానే వేరే ఉంది కాబట్టి ఇంకా అలా అయింది. బట్ మనం అనుకున్న దానికి ఇక్కడ వేరే జరిగిందనమాట. సో మొత్తానికి నైట్ అంతా పార్క్లో నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ లేచామన్నమాట. లేచి నిదానంగా వెళ్దాంలే, మనకి దర్శనం కూడా మంగళవారం ఇచ్చారు, సోమవారం తెల్లారితే ఇలా ఉందన్నమాట పరిస్థితి అక్కడ. సోమవారం పొద్దున తీసిన వీడియో ఇది, నిద్ర లేచి. ఇంకా ఈ రోజంతా ఏం చేయాలి, మనం మంగళవారం రోజు ఈవినింగ్కి కొండపైకి వెళ్తే క్యూలోకి సరిపోతుంది, 7 PM మనకి టోకెన్లో టైమింగ్ ఇచ్చారు. ఇంకా అంతవరకు ఏం చేయాలని చెప్పేసి మొత్తానికైతే మేము ఇంకా 1-4 సార్లు ఆలోచించుకొని ఇంకా ఫస్ట్ కాళహస్తికి వెళ్ళేసి వచ్చేద్దాము. కాళహస్తికి వెళ్ళేసి ఇంక అక్కడ రూమ్ ఏదైనా తీసుకొని ఇంకా అక్కడే రెస్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొండపైకి స్టార్ట్ అవుదాము అలిపిరి మెట్ల మార్గం నుంచి అన్నట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇంకా మొత్తానికైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా అక్కడ నుంచి కూడా ఇప్పుడు మేము కాళహస్తికి అయితే వచ్చామన్నమాట. సో కాళహస్తికి అయితే వెళ్తున్నామండి. ఈ లొకేషన్ కూడా అదే అనమాట. అంటే మనం అక్కడ బస్ దిగేసిన తర్వాత తిరుపతి నుంచి కాళహస్తికి ఒక 1 అవర్ పడుతుంది బస్సులో. సో అక్కడికి వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి కూడా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళే దారిలోనే టిఫిన్ కూడా ఉండే, ఇంకా టిఫిన్ తినేసాము. తినేసిన తర్వాత ఇంకా దర్శనం ఒకవేళ లేట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో టిఫిన్ తిన్నామన్నమాట. సో తినేసి ఇప్పుడు కాళహస్తిలో టెంపుల్ దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాము. ఫస్ట్ తిరుమల దర్శనం చేసుకోవాలి, శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనుకున్న మా ప్లాన్ కాస్త రివర్స్ అయ్యి ఫస్ట్ కాళహస్తికి శివయ్య రప్పించుకున్నారనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది, నా ఫేవరెట్ గాడ్. సో ఇద్దరు నా ఫేవరెటే, అందులోనూ శివయ్య ఫస్ట్ దర్శనానికి రప్పించుకోవడం అనేది నాకు ఎందుకో చాలా మనసుకి హాయిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అది చెప్పుకోలేని ఆనందం నాది. అనుకోకుండా ఫస్ట్ శివయ్య దర్శనం చేసుకుంటున్నాం అనమాట. సో అలా ఇంకా టిఫిన్ కోసం అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడ నుంచి బస్ దిగేసినామంటే గుడి దగ్గరికి మనకి ఒక 20 రూపీస్ ఇచ్చామంటే ఆటోలో తీసుకెళ్ళి గుడి దగ్గర డ్రాప్ చేస్తారు. బట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. కొత్త వాళ్ళు వస్తారేమో, కొత్త వాళ్ళకి తెలియదు కదా, కాబట్టి అలాంటి వాళ్ళని ఏమార్చడము లేకపోతే నడవలేరని చెప్పి ఇలా అంటే దూరంగా ఉందని చెప్పి చెప్తారనమాట ఆటో వాళ్ళు. బట్ మాకు తెలిసిన ప్లేసు, అందులోనూ మన లోకలే కదండి, చిత్తూరు తిరుపతి ఎంత దూరం చెప్పండి, కాబట్టి వద్దని చెప్పి మాకు తెలుసు కదా ఎంత దూరం ఉందని చెప్పేసి మేము నడుచుకుంటూ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా లోపలికి వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకున్నాము. సో అవన్నీ వీడియో తీయకూడదు కాబట్టి వీడియో పెట్టలేదు. కాళహస్తిలో తెలుసు కదా మీకు, సాలెపురుగు ఇవన్నీ కూడా స్టోరీ. సో అలా కాళహస్తీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. కరెక్ట్గా మాకు మీరు నమ్మరు 20 minutesలో దర్శనం అయ్యింది. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఇంత ఎర్లీగా దర్శనం అయిపోతుందని. బట్ మనం మార్నింగే వచ్చాం కాబట్టి అప్పటికి పెద్ద రష్ కూడా లేదనమాట. నార్మల్గా దర్శనానికి వెళ్ళిపోతూ ఉన్నారు జనాలు. సో మీరు తొందరగా వెళ్ళారంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు దర్శనం అవుతుందన్నారు. బట్ 20 minutesలో కరెక్ట్గా దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఇంకా బయట వినాయకుడు అలా ఉన్నాయి, అక్కడ వచ్చి దీపాలు వెలిగించుకొని పూజ చేసుకొని అక్కడ నుంచి ఇదిగోండి ఆటో వచ్చింది. ఆటోలో ఎక్కి ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట బస్ ఎక్కడానికి. సో బస్ ఎక్కేసాము. ఇప్పుడైతే ఇంకా కాళహస్తిలో ఫేమస్ బాసుంది అండ్ ఇంకా బాదం పాలు ఇలాంటివి ఎక్కువ ఫేమస్ అనమాట. సో మేము కాళహస్తికి వచ్చాము అంటే ఖచ్చితంగా బాసంది తీసుకొని తింటామన్నమాట. మా వారికి ఫేవరెట్ ఇది. అక్కడ చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న వాటితో తయారు చేసి, అంటే అక్కడ ఆవులు గోమాతలు ఉంటాయి కదా, సో అక్కడ నుంచి తయారు చేసేటప్పుడు స్వచ్ఛంగా ఇవి. బాసుంది అయితే సూపర్గా ఉంటుంది. మేము ఒక 4 బాక్సెస్ బాసుంది తీసుకున్నాము. ఇంకా కోన్ ఐస్ క్రీమ్స్, బాదం పాలు ఇవన్నీ తీసుకొనేసి కాసేపు గుళ్ళో కూర్చొని కొంచెం షాపింగ్ కూడా చేసాము. అవేవి వీడియో తీయాలని గుర్తు కూడా రాలేదనమాట నాకు. శివయ్యని చూడగానే మైమర్చిపోయాను. ఇంకా కొంచెం దీపాలు అవి తీసుకున్నాను అనమాట నేను, కంచువి తులసి కోట దగ్గర పెట్టడానికి. ఇంకా అవన్నీ కూడా షాపింగ్ చేసుకొని తర్వాత ఇంకా మేమైతే బస్ ఎక్కేసాము అండ్ బస్లో కూర్చొని తింటూ ఉన్నాం అనమాట. ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నాం మనము. తిరుపతి
తిరుపతికి అయితే వచ్చేసాము. అండ్ రాగానే ఇంకా హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాం అనమాట. మేము మరీ ఎక్కువ రిచ్గా వెళ్ళకుండా నార్మల్గా ఒక 1300-1400 అనుకుంటాను రూమ్ కూడా. ఇది ఏసీ ఉంది, మంచిగా ఏసీ ఉంది, ఫ్యాన్స్ ఉన్నాయి, చిన్న రూమే. సో మాకు కరెక్ట్గా సరిపోయిందని తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే కాళహస్తిలో దర్శనం చేసుకొని తిరుపతిలోకి వచ్చేసాము. అండ్ తిరుపతిలోకి రాగానే రూమ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసి పడుకొని మంచిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ దగ్గరలో ఉన్న టెంపుల్స్కి ఎక్కడైనా వెళ్ళేసి వచ్చి నైట్ ఇక్కడే స్టే చేసేసి రేపు ఎర్లీ మార్నింగ్ అయితే మనము అలిపిరి మెట్ల నుంచి అయితే స్టార్ట్ అవుతాం అనమాట కొండకి. ఓకేనా? సో భయంకరమైన ఎండలు అస్సలు అవ్వట్లేదు అనమాట. ఇంకా మేము మార్నింగ్ ఒక 10:30కో దర్శనానికి వెళ్ళాము కాళహస్తికి. ఇంకా అక్కడ అన్నీ చూసుకొని నిదానంగా ఒక 11:30-12కి అట్లా 11:30 వరకు ఒక 1 అవర్ ఉన్నాం. 1 అవర్ 2 అవర్స్ ఉన్నాము. ఆ తర్వాత ఇంకా బస్ ఎక్కి 1 అవర్ జర్నీ. తిరుపతికి రాగానే ఇంకా ఆటో ఎక్కామన్నమాట బస్ స్టాప్ దగ్గర. ఇంకా ఆటో అన్న వాళ్ళే రూమ్ అవి మనకి చూపించారు. సో ఇక్కడికైతే వచ్చాము. ఎక్కువ చెప్పారనమాట. వేరే చోట్లంతా బాగుండే చోట, రిచ్గా ఉన్న చోట 2000-3000 చెప్పారు. బట్ మనకు అంత బడ్జెట్లో వద్దులని చెప్పేసి ఒక 1200-1300 అనమాట ఇది. సో తీసుకొని ఇంకా ఫైనలీ రూమ్కి వచ్చేసాము. ఈవినింగ్ ఒక 5 వరకు రెస్ట్ తీసుకొని ఒక 5కి అట్లా మళ్ళీ మనము ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి ఇంకా పడుకున్నాము తినేసి. అండ్ తినేసి పడుకున్నామన్నమాట. మంచిగా నిద్రపోయాము. నా ఫేస్ చూడని నిద్ర సరిపోలేదన్నమాట నాకు. ఇంకా లేచేసాము. లేచి అయితే ఇప్పుడు గోవిందరాజుల స్వామి గుడి ఉందన్నమాట. మనం తీసుకున్న రూమ్ పక్కన వీధిలోనే గోవిందరాజుల స్వామి గుడి అనమాట. ఇంకా అక్కడ వెళ్ళేసి అక్కడ నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్దాం. నైట్ బాగుంటుంది అనమాట ఇస్కాన్ టెంపుల్. డే టైంలో కంటే కూడా నైట్ టైం చాలా బాగుంటుంది లైటింగ్ అంతా. సో అందుకని ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళేసి వచ్చేద్దాం. అసలు అప్పటికప్పుడు అనుకున్న ప్లానింగ్స్ అనమాట. మా లిస్టులో చెప్పాను కదా మీకు ఫస్టే, తిరుమల, కాళహస్తి, జపాలి తప్ప మా లిస్టులో ఇంకా వేరే టెంపుల్స్ లేవు. అయినా మనం అనుకుంటే సరిపోదు, దేవుడు అనేవాడు రప్పించుకుంటే ఖచ్చితంగా జరుగుతాయి, మనం అనుకోకపోయినా. కాబట్టి గోవిందరాజుల స్వామి టెంపుల్కి మమ్మల్ని రప్పించుకున్నారు. ఇస్కాన్ టెంపుల్కి కూడా మేము వెళ్ళామన్నమాట. ఈ రెండు చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుదాం అన్నట్టుగా మేము ఫస్ట్ గోవిందరాజుల స్వామి గుడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే షాప్స్ అయితే దండిగా ఉంటాయి. షాపింగ్ చేయడానికి అయితే గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర అయితే భలే ఉంటాయండి ఐటమ్స్ అన్నీ కూడా. బట్ మేము గాజులు మాత్రమే కొనుక్కుందామని ఫిక్స్ అయ్యాము, చాలా బాగున్నాయని చెప్పేసి. అది కూడా మా అమ్మాయి గోల పెడుతుందనమాట, బ్యాంగిల్స్ బాగున్నాయి కావాలని చెప్పి. మా పెద్దమ్మాయి తను అడక్కడక ఏదో 1-2 అడుగుతుంది. ఇంకా అవి కూడా కొనిది అనుకోండి, ఇంకా మూతి ముడుచుకుంటుంది అనమాట. అందుకోసం అనేసి ఇంక మొత్తానికి వెళ్ళేసి ఇదిగోండి గోవిందరాజుల స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని బయట కాస్త వీడియో తీసుకుంటున్నాను. బయట కొంచెం వీడియో తీసేసుకొని ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా బోల్డ్ అంతమంది జనాలు ఉన్నారు, ఎక్కువ రష్ ఉంది. మేబీ వీళ్ళకంతా కూడాను టోకెన్స్ అనేది అంటే టైమింగ్ ప్రకారం ఇచ్చుంటారు కదా. సో ఆ టైం లోపల ఈ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని వెళ్ళడానికే వచ్చుంటారు. అండ్ ఇప్పుడు హాలిడేస్ కూడా కాబట్టి ఫుల్ రష్ ఉందన్నమాట. అసలు గోవిందరాజుల స్వామి టెంపుల్లో అయితే దర్శనానికి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ ఉందన్నమాట, అంత రష్ ఉన్నారు. ఫైనలీ మేము ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మా అమ్మాయి అయితే బ్యాంగిల్స్ తీసుకుంటుంది. ఇక్కడైతే బ్యాంగిల్స్ చాలా స్పెషల్గా ఉన్నాయండి. కాకపోతే నాకెందుకు ఇంట్రెస్ట్ లేదనమాట. ఎందుకు ఊరికే ఇప్పుడు కొనుక్కుంటారు మళ్ళీ వేసుకొని కూడా వేసుకోరని చెప్పేసి ఒక 2 మోడల్స్ మాత్రం తీసిచ్చాను. అది కూడా 100 రూపీస్ అనుకుంటా. 150 రూపీస్కి మాట్లాడాను, 200 చెప్పారు, నేను 150కి మాట్లాడి తీసిచ్చాను. బాగున్నాయి, కాకపోతే కొంచెం కమ్మీ టైప్లో వస్తాయన్నమాట అలాంటివి ఇవి. బట్ గుచ్చుకునేస్తాయేమో అని భయపడి నేను ఒక 2 మాత్రం తీసిచ్చాను అంతే. సో మా అమ్మాయి అయితే ఇంకా చూస్తూ ఉంది ఏవి బాగున్నాయని చెప్పేసి. ఇంకా అలా మేము ఇక్కడ షాపింగ్ చేసుకున్న ఒక 1/2 అవర్ అట్లా స్పెండ్ చేసాము. ఎక్కువ టైం లేదు, ఒక దర్శనానికి ఒక 1 అవర్, షాపింగ్ దగ్గర ఒక 1/2 అవర్. అలా చల్లగా గాలి వస్తుంది, వేడిగానే ఉంది. సో అలా వచ్చాం కదా, మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ ఇయర్కి వస్తాం, సంవత్సరానికి ఒకసారి వస్తాము. అలా స్పెండ్ చేద్దాం అన్నట్టుగా కాసేపు ఇంకా అలా షాపింగ్స్ చేసుకొని సరదాగా అక్కడ ఏదైనా దొరికి తినడము, ఇలా అయితే మొత్తానికి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం ఆటోలో. ఇంకా గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర నుంచి కూడా ఇస్కాన్ టెంపుల్కి కొంచెం దూరమే ఉంటుంది కాబట్టి ఆటో మాట్లాడేసుకున్నాము. ఇంకా ఆటోలో అయితే వస్తున్నాము. మెయిన్గా చెప్పాలంటే మనకి ఎక్కువ ఖర్చు అయ్యేది కూడా ఇంకా దేనికి అవ్వదు కానీ ఫుడ్కి, ఆ తర్వాత ఇలా ఆటోలకి, వీటికి అనమాట ఎక్కువ ఖర్చు అయ్యేది అయితే డబ్బులు. నిజం చెప్పాలంటే అసలు ఎంత డబ్బులు ఖర్చు అయిందంటే మాకు ఈ 3 డేస్కి గాను. బట్ ఓకే, డబ్బుల సంగతి పక్కన పెడితే మాత్రము ట్రిప్ మాత్రం ఈసారి చాలా చాలా బాగా ప్రశాంతంగా ఎంజాయ్ చేశాను. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ ఫైనలీ ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి బయట ఇస్కాన్ టెంపుల్ ఆవరణ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది. వీడియో తీయొచ్చో తీయకూడదు, అసలే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడని చెప్పేసి నేను ఊరికే అలా పైన తీస్తూ ఉన్నాను. అక్కడంతా చూపిద్దామని. రోడ్ సైడ్కే ఉంటుంది అనమాట మనకి ఇస్కాన్ టెంపుల్ కూడాను. మీలో ఎంతమంది ఇస్కాన్ టెంపుల్కి వచ్చారో కామెంట్స్ షేర్ చేయండి. ఇంకా ఫైనలీ మేమైతే ఇంకా ఎంటర్ అయిపోతూ ఉన్నాము. అండ్ లోపల కుదురుతుందో వీలైనంత వరకు నేను ట్రై చేస్తా వీడియో అయితే, ఎందుకంటే నాతో పాటు మీరు అందరూ కూడా
కృష్ణయ్యని చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ అందరూ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు. బట్ చూసారంటే మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తారనమాట, సెక్యూరిటీ గార్డ్స్. అందుకోసం అని చెప్పేసి నేను దొంగతనంగా వీడియో ట్రై చేద్దాము, మీరు కూడా చూస్తారు కదా చూడని వాళ్ళని చెప్పేసి ఆ ఉద్దేశంతో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఎంటర్ అవ్వగానే లోపలికి ఇలా ఉంటుందన్నమాట లొకేషన్ మొత్తం కూడాను. చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నా. రాధా కృష్ణ గోపికలు, 8 మంది గోపికలు, రాధా కృష్ణుడు, ఎంత బాగుంటుందంటే అసలు నిజంగా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా అక్కడ సాంగ్స్ వస్తూ ఉంటాయి, భజనలు పాడుతూ ఉంటారు. ఇంకా అవన్నీ వింటుంటే మనం కూడా అలా లీలమైపోతూ ఉంటామన్నమాట వింటూ. సో ఫోటో తీయమని చెప్పాను మా అమ్మాయిని, ఫోటో కాదు వీడియో తీసేసిందనమాట. ఓకేలే అని చెప్పేసి ఇంకా అంటే ఒక్కొక్కరు అట్లా మార్చుకొని ఫొటోస్ వీడియోస్ అట్లా తీస్తూ ఉంటారనమాట. ఇంకా మనమే కదా సెల్ఫ్గా వీడియోస్ తీసుకోవాలి, అందుకని చెప్పేసి ఇంకా లోపలికైతే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది కిందంతా షాపింగ్స్ ఉంటుంది అనమాట. అంటే పూజకు సంబంధించి అలాగే షాపింగ్స్ ఇవన్నీ. ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళామంటే ఇదిగోండి ఇక్కడ రాధాకృష్ణ గోపికలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అనమాట ఇది. సో చాలా బాగుంటుందండి. నేను బోల్డ్ అనే టైమ్స్ అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా మేము వస్తూ ఉన్నాము. బట్ లక్కీగా ఈసారి కూడా అనుకోకుండా, ప్లాన్లో లేకపోయినా కూడా మొత్తానికైతే వచ్చేసాం. ఇక్కడ కెమెరా తిప్పేస్తూ ఉంటాను, ఎందుకంటే దొంగతనంగా వీడియో షూట్ చేశాను అందుకని చెప్పేసి. ఇంక ఇక్కడ అందరూ తీసుకుంటున్నారని చెప్పేసి నేను కూడా తీసుకున్నా. ఇదిగోండి తిరుపతి ఇస్కాన్ టెంపుల్లో ఇలా రాధాకృష్ణుడు గోపికలు అయితే ఇలా ఉంటారనమాట. ఎంత బాగున్నారు కదా, చాలా కలగా ఉన్నారు. ఇంకా ఫైనలీ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని పీస్ఫుల్గా మెడిటేషన్ చేసుకున్నాము. ఇంకా హరే కృష్ణ అనే అవన్నీ కూడా ఇంకా మంచిగా సాంగ్స్ పాడుకుంటూ అలా భజనలు చేసుకొని కాసేపు కూర్చొని ఇంకా భగవద్గీత కావాలని చెప్పింది మా పెద్దమ్మాయి. భగవద్గీత ఇవన్నీ షాపింగ్ చేసుకొని కిందకైతే వచ్చాము. ఇంక ఇక్కడైతే దర్శనం చేసుకొని బయట రాగానే ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ పొంగల్ అయితే చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే పొంగల్ అంటే కిచిడి టైప్లో ఇస్తారనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తీసుకొని కూర్చొని తింటూ ఉన్నాం. మా వారు వీడియో తీస్తూ తింటున్నారు, మేము ఇంక ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాము. సో అలా మా అమ్మాయిని చెప్తున్నాను అనమాట, టేస్ట్ చాలా బాగుంది కదా, కావాలంటే ఇంకోటి తీసుకొని తినంటే ప్రసాదం మనమే తినేస్తే ఎట్లా, అందరికీ తినేయాలి, అందరికీ కావాలి కదా అన్నట్లు డైలాగ్ వేసిందనమాట మా అమ్మాయి. అలా ఇంకా తిన్నాము. తినేసిన తర్వాత అయితే బయట వస్తుంటే ఇంకా ఎంట్రన్స్లోని ఇస్కాన్ టెంపుల్ దగ్గరనే బయట స్ట్రీట్లో అయితే ఇలా పానీపూరి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది, పెద్ద గ్రౌండ్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర. అక్కడ పానీపూరి బండి ఉంది, చాలా టేస్టీగా ఉండింది. మంచిగా తీసుకొని తిన్నాము, షార్ట్ వీడియోస్ తీసామన్నమాట, అవి పోస్ట్ చేస్తానులేండి. సో మంచిగా ఒక 40 రూపీస్కేమో నేను మా వారు పిల్లలు తిన్నాం. సూపర్ టేస్ట్ అనమాట. ఇంకా తినేసి మొత్తానికి ఇంటికి వచ్చామా. ఇంకా అన్ని తిన్న తర్వాత ఇంకేం తింటాం ఫుడ్ చెప్పండి. సో అలా మా వారికి పెద్దమ్మాయికి కలిపి ఒక ఫుడ్ తెచ్చుకున్నారు. ఇంకా నేను మా చిన్నమ్మాయి కర్డ్ రైస్ తీసుకున్నాం అనమాట. ఇస్కాన్ టెంపుల్లో చాలా బాగుంటుంది అక్కడ. కర్డ్ రైస్ తీసుకున్నాం ఒక బాక్స్, భలే ఉన్నింది టేస్ట్. క్యారెట్ ఇవన్నీ కూడా వేస్ట్ చేశారు. సో అదైతే 50 రూపీస్ అనమాట. ఇంకా తీసుకొచ్చి నేను మా చిన్నమ్మాయి కర్డ్ రైస్ తింటున్నాం. ఫేవరెట్ ఫుడ్ అనమాట తనకది. ఇంకా మా వారు మా పెద్దమ్మాయి అయితే ఒక పార్సిల్ ఫుడ్ తెచ్చుకున్నారు, చపాతీనో ఏదో తెచ్చుకున్నారనమాట, వాళ్ళు అది తింటూ ఉన్నారు. సో ఇంక ఇలా మొత్తానికి 3 టెంపుల్స్ అయితే, కాళహస్తి, గోవిందరాజుల స్వామి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ 3 కూడా చూసుకొని ఇంకా ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా రేపు అయితే అలిపిరి మెట్ల మీద స్టార్ట్ అవుతాం. ఆ వీడియో నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాం. వీడియోని లైక్ చేయండి.